శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమత్ చరిత్ర. సుందరకాండము. అంగద విషాద యోగము. సోదరా, ఇప్పటికి నెల గతించినది. అయినను మనం ఈ క్షణము వరకు జానకీదేవి సమాచారము తెలుసుకొనలేదు సరికదా. వెళ్ళవలసిన ప్రదేశములకు వెళ్ళనే లేకపోయినాము. విఫల సాధకులమై మరలినచో సుగ్రీవుడు నన్ను అవశ్యము హతమార్చగలడు. గనుక నేనిక్కడనే యుండి తపమాచరించుకొందును. మీరు కిష్కింధకు మరలిపొండని అంగదుడు అతి దీనముగా పలికెను. యువరాజా, ఈ సమయములో అధైర్యము చెందెదవేళ. సుగ్రీవ చక్రవర్తి నీ యందమితానురాగముతో చరించుచున్నాడు. మీరందరూ త్రికరణ శుద్ధ్యా రామకార్యమందు దత్తచిత్తులై యున్నారు. గుహలోనికి వెళ్ళుట వలననే మనకాలస్యమైనది. దీనికాయన అవశ్యము క్షమించగలడు. నిన్ను తప్పక రాజును చేయుదును. భయపడనవసరము లేదు. రామచంద్ర భగవానుడపార దయాసముద్రుడు. ఆయన సర్వదా నిన్ను సంరక్షించుచుండును. మనము యథాశక్తి రామ సుగ్రీవుల ఆదేశములను పాలించెదముగాక. ఒకవేళ సుగ్రీవుని యందలి ద్వేషముతో అతడు రాజు యగుట నీకిష్టము కానిచో, ఇక్కడ మాత్రము నీవు సురక్షితముగా ఉండగలననుకొనకుము. రామకార్యమును నెరవేర్చక నీవు తప్పించుకొని తిరగదలిచినచో, నీవెక్కడున్నను లక్ష్మణుని నిశిత శర పరంపరలు నిన్ను సజీవముగా విడిచిపెట్టవు. వారి కార్యమును నెరవేర్చక బ్రతికియుండుట కంటే వారి సమీపమునకు పోవుటయే మంచిది. వారి ఇష్టానుసారమే జరగనిచ్చుట శ్రేయస్కరము అని హనుమంతుడు పలుకగా అంగదుడు జీవితాశను వదులుకొనెను. కాని అతడు సుగ్రీవుని వద్దకు మరలిపోవుట కన్నా అక్కడ అనసన వ్రతముతో ప్రాణములను త్యజింపవలెనని నిశ్చయించుకొనెను. అతనితో బాటుగానే అందరును నిరాహార దీక్ష నారంభించి రామనామస్మరణ జరుపసాగిరి. సంపాతి సలహా. అదే సమయములో వారికి సంపాతి దర్శనమాయెను. అతడు సీతను రావణుడు సముద్ర మధ్యమందున్న లంకకు తీసుకొని పోయినాడని చెప్పెను. వానర భల్లూకములన్నీయు సాగర తీరములో సమావేశమాయెను. సముద్రమునుల్లంఘింపగల వారెవరు అన్న విషయమై చర్చ ప్రారంభమైనది. స్ఫూర్తివంతమైన అంగదుని సంభాషణనాలకించి అందరూ తమ తమ శక్తులను గురించి పేర్పేరుగా వ్యక్తీకరించి సముద్రోల్లంఘనమందు తమ అసమర్థతను ప్రకటించిరి. అంగదుడు నేను దాటగలను, కాని మరల వచ్చుటలో నాకు సందేహమున్నది అనెను. జాంబవంతుడు అతనిని యువరాజుగా గౌరవించి అతడు వెళ్ళుటకు సమ్మతింపలేదు. వార్ధక్యము కారణముగా తన అసమర్థతను కూడా వ్యక్తీకరించెను. అంతవరకు హనుమంతుడు మౌనముగా ఒక మూలగా కూర్చుని అందరి సంభాషణలు వినుచుండెను. అంగదుడు నిరాశ చెందెను. జాంబవంతుడు అంగదుని సంబోధించి, యువరాజా, నిరాశ చెందనవసరము లేదు. సముద్రోల్లంఘనకు అవసరమైనది కేవలము బలమే కాదు, అపారమైన బుద్ధిబలము కూడా కావలసియున్నది. ఈ కార్యనిర్వహణకు స్వయముగా శంకర భగవానుడు అవతరించియున్నాడు. రాక్షస సంహారము అవశ్యము భావ్యమైనది అని హనుమంతుని వైపు చూచి, హనుమంతా, నీవు నిశ్శబ్దముగా ఎట్లు కూర్చొనగలిగితివి? నీవు జన్మించినది రామకార్యార్థమే గదా. వాయునందనా, నీవు నీ తండ్రి వలె క్షణకాలములో సముద్రోల్లంఘనము చేయగలవు. నీ బుద్ధి అప్రతిమానమైనది. నీవు వివేకజ్ఞాన నిదానుడవు. ఇంత బలమును నీలో దాచుకొని ఎట్లు ఊరక కూర్చొనగలిగినావు అనెను. జాంబవంతుడు హనుమంతుని జన్మ, అతనికి దేవతా వరదానము, ఋషి శాపగాథలను వినిపించి నిజబల స్మృతిని తీసుకొని వచ్చి, తలుచుకొనినచో నీవేమైనను చేయగలవు అనెను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.